ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. టాటా నెక్సాన్ది కాజీరంగా ఎడిషన్ స్పెషల్ వీడియో ఇది. సో నెక్సాన్ అనగానే టాప్ సేల్స్ ఉంటుంది సబ్ 4 మీటర్లో, నో డౌట్. కానీ టాటా వాళ్ళ నుంచి ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, సర్వీస్ వాళ్ళ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది డైరెక్ట్ మనం ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. సో మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా నేనే మీ వర్క్ కోసం హైదరాబాద్లో. జస్ట్ మీరు బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనకి, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడికి మెసేజ్ చేసినా మన టీం అనేది ఫాలో అప్ అవుతుంటుంది. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఒక్కసారి మీ పేరు చెప్పరా? యా, నా నేమ్ వచ్చి తేజ. ఓకే. సో నేను ఇక్కడ ఐటీ చేస్తున్నాను ప్రెజెంట్. ఓకే. ఎప్పుడు తీసుకున్నారు ఇది? ఇది 22 జూలై. 22 జూలై. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వస్తుందా? నెక్స్ట్ మంత్ 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ ఈ 3 ఇయర్స్లో? 30,000 ప్లస్. ఓకే, నాట్ బ్యాడ్. అండ్ కాజీరంగానే స్పెషల్గా చూస్ చేసుకోవడానికి ఎందుకు రీజన్? సో నేను అప్పుడు యాక్చువల్గా వెహికల్ చూశాను. టాటాలో నాకు వైట్ తీసుకుందాం అనుకునేసరికి నాకు టాటా పెయింట్ జాబ్ అంత నచ్చలేదు బేసిక్గా. ఓకే. సో దాంట్లో ఈ కాజీరంగా ఎడిషన్కి వచ్చేసరికి ఇంటీరియర్ బాగుంటుంది. సో బ్లాక్ అండ్ ఈ కైండ్ ఆఫ్ బీచ్ కలర్ వచ్చి ఇంటీరియర్ బాగుంటుంది. సో కంపేర్ టు నార్మల్ కలర్స్, సో అప్పుడు ఇది కొంచెం స్టాండౌట్ అయ్యేది. అప్పట్లో డార్క్ ఎడిషన్ ఉండే, అవును. ఇది అప్పుడే కొత్తగా వచ్చింది, రీసెంట్ ఆ టైంలో అప్పుడే లాంచ్ అయింది కలర్. సో ఇది బాగా అనిపించింది నాకు. సో అది రెగ్యులర్ కాకుండా కొంచెం స్టాండౌట్ అవడానికి కలర్కి వెళ్ళాం. సో టాప్ వేరియంట్లోనే ఉంటుందా ఈ కాజీరంగా ఎడిషన్? అవును, టాప్ వేరియంట్. వేరియంట్ ఏమొస్తుంది? XZ Plus. అండ్ పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు పెట్రోల్ చూస్ చేస్తారు? నేను పెట్రోల్ చూసాను. రీజన్ ఎందుకు మళ్ళీ అందులో పెట్రోల్? రీజన్ ఏంటంటే నేను ఒక 2-3 మంత్స్ ఇక్కడ వెహికల్ దగ్గర ఉండను, వేరే ప్లేస్లో ఉండాల్సి వచ్చేది. సో అందుకని చెప్పి డీజిల్ అంటే రెగ్యులర్గా తీయాలని చెప్పి పెట్రోల్కి వెళ్ళాం. అండ్ కాజీరంగా ఎడిషన్ తీసుకున్నాం కాబట్టి ఎడిషన్ గురించి మాట్లాడితే నార్మల్గా డార్క్ ఎడిషన్స్ అయితే చాలా సేల్స్ అవుతుంటాయి. ఇలాంటివి చాలా రేర్ సేల్స్ అవుతూ ఉంటాయి. ఇంకా 2-3 ఎడిషన్స్ ఏమో ఉన్నాయి ఇందులో. బోల్డ్ సంథింగ్ ఏదో ఉంది డార్క్ ఎడిషన్ కాకుండా, కాజీరంగా జెట్ ఎడిషన్, ఇలాంటివి చాలా తక్కువ సేల్స్ అవుతూ ఉంటాయి. ప్రాబ్లం వచ్చేది ఇలాంటి ఎడిషన్స్లో ఏంటంటే ఇదే పెయింట్ క్వాలిటీ మళ్ళీ మనకు బయట చేయలేరు ఎవ్వరు. అండ్ ఈ ఎడిషన్లో వచ్చే స్పెసిఫిక్ స్పేర్ పార్ట్స్ ఏమైనా ఉంటాయి అనుకోండి మార్చాలంటే, అవి ఈజీగా అవైలబిలిటీగా ఉంటాయి టాటా వాళ్ళ నుంచి. టాటా స్పేర్స్ అవైలబిలిటీ అయితే ఐఎమ్ నాట్ షూర్. సో మ్యాక్సిమం ఇంటీరియర్ లోపల లైక్ ఇంజన్ ఎవ్రీథింగ్ అనేది సేమ్ పార్ట్స్ వస్తాయి. సో ఎక్స్టీరియర్లో వచ్చేసరికి ఆబ్వియస్గా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఇన్ కేస్ వీటికి ఏమైనా అయితే. సో దీన్ని చూస్ చేసుకోవడానికి కంపేర్ టు నార్మల్ కలర్స్ ఖచ్చితంగా ఇది స్టాండౌట్ అవుతుంది కలర్ ఎక్కడైనా సరే. సో అదే రీజన్ మెయిన్. ఓకే. సో కాజీరంగా ఎడిషన్ అయితే ఇది ముందే తెలిసే మీరు ఫిక్స్ అయి తీసుకున్నా. సో నాకు ఇష్యూ ఏం లేదు, అవైలబిలిటీ అవన్నీ నేను ఓకే. ఇన్ కేసు వెయిటింగ్ పీరియడ్ ఉన్నా సరే ఓకే అనేసి తీసుకున్నా. బట్ ఆ కంపేర్ టు అదర్ పెయింట్ జాబ్స్ ఇది బెటర్ ఉంది ఆ టైంలో. సో బ్లాక్ అనేసరికి మనకి, డార్క్ ఎడిషన్ అనేసరికి మనకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ తీసుకుని 1 ఇయర్ ఓకే, బట్ ఆఫ్టర్ దట్ మెయింటైన్ చేయాలి. చేయలేని వాళ్ళు బెటర్ గో విత్ లైట్ కలర్స్. సో ఇది ఓకే. అండ్ ఈ సెగ్మెంట్లో సబ్ 4 మీటర్ అనగానే మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బ్రీజా, సోనెట్, వెన్యూ. సో మీరు అవి కాకుండా నెక్సాన్కి రావడానికి రీజన్? బేసిక్గా నాకు సుజుకి వాళ్ళ ఇంటీరియర్స్ నచ్చవు. సో సుజుకి అనేది నేను తీసేసా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్ తీసుకునే ముందు నేను బ్రియో యూజ్ చేసా. సో బ్రియో వచ్చి నేను ఆల్మోస్ట్ 8 ఇయర్స్ యూజ్ చేశాను. అది ఐవిటెక్ ఇంజన్, పెట్రోల్, బ్యూటిఫుల్ ఇంజన్, చాలా బాగుంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ నేను ఏమైంది, సిటీ బుక్ చేసా. సిటీ బుక్ చేసేసరికి సో మళ్ళీ సెడాన్ ఎందుకు, అప్పుడే ఎస్యూవీ మార్కెట్ అంతా బాగుంది కదా అని చెప్పి నెక్సాన్కి వచ్చా. సో ఈ ఎస్యూవీ కైండ్ ఆఫ్ దానికి వచ్చేసరికి మనకు నేను 3 ఆప్షన్స్ చూసా అప్పుడైతే. ఎక్స్యూవీ 300, నెక్సాన్, వెన్యూ అప్పుడే ఫేస్ లిఫ్ట్ వచ్చింది ఆ టైంలో. సో ఎక్స్యూవీ 300 మనకి ఏంటంటే షోరూమ్ వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ చెప్పారు, అండ్ వాళ్ళ రిసీవింగ్ కూడా అంత నాకు అనిపించలే. ఓకే. సో అందుకని ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ నాకు అంత టైం లేదు. అప్పటికే నేను సిటీ మీద స్పెండ్ చేసి సిటీ బుక్ చేసి అన్నప్పుడు నాకు కొంచెం కొన్ని మంత్స్ వెయిట్ చేసేసరికి ఇంకా వెయిటింగ్ పీరియడ్ వద్దని అనుకున్నా. వెన్యూ వచ్చేసరికి అది 5 స్టార్ కాదు రేటింగ్. సో నాకున్న ఆప్షన్స్ ఈ రెండే. సో XV300 నాకు అంత వెయిటింగ్ పీరియడ్ నేను చేయలేక నెక్సాన్కి వెళ్ళా.
దీంట్లో వెయిటింగ్ పీరియడ్ ఏమన్నా చెప్పారా? చెప్పాలంటే నాకు లాట్ చెక్ చేయించుకున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు వెహికల్ 1 వీక్లో కావాలి, మీ దగ్గర ఏం వెహికల్స్ ఉన్నాయి రెడీగా అని అడిగితే, సో వాళ్ళు లాట్ చెక్ చేస్తానని చెప్పి చెక్ చేస్తే, సార్ ఇట్లా మనకి XZA ప్లస్ XZ ఇట్లా 2-3 వెహికల్స్ నెక్సన్లో ఉన్నాయి. ఎందుకంటే నెక్సన్ అప్పుడు ఫాస్ట్ మూవింగ్ కార్, అట్లీస్ట్ మంత్కి 15,000 కార్స్ సెల్ అయ్యాయి. సో ఆ టైంకి నాకు కాజీరంగ్ ఎడిషన్ కూడా ఉన్నది అంటే, సో అప్పుడు నేను టెస్ట్ డ్రైవ్ చేసింది కూడా కాజీరంగ్ ఎడిషన్, నాకు బాగా నచ్చింది. ఓకే కాజీరంగ్ ఎడిషన్ తీసేసుకుంటాను నేను అని చెప్పి, అండ్ ఫైనాన్స్ కూడా కాదు స్పాట్ తీసుకుని నాకు 1 వీక్లో వచ్చేసింది డెలివరీ. సో ఫుల్ పేమెంట్ చేసి తీసుకున్నారు. ఫుల్ సో దానికి డీడీ కట్టాలి మొత్తం అమౌంట్ అంతేనా? 2 lakhs వరకు క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. రిమైనింగ్ దానికి ఎక్స్ట్రా చార్జెస్ పడతాయా మళ్ళీ? అలా ఏం పడవు. డీడీ ఫామ్లో డీలర్ నేమ్ తోటి తీసుకోవాలి మనం అంతేనా? లేదు, యాక్చువల్గా నేను ఫోన్పే చేశాను. యాక్చువల్ నాకు బుక్ చేసిన 3 days వరకు నాకు ఛాన్స్ ఉంటుంది కదా. సో నేను ఏం చేశానంటే మా ఫ్యామిలీ అకౌంట్స్ నుంచి ఎవ్రీ డే పేమెంట్ చేసుకుంటూ వచ్చా. ఇది బాగా నచ్చింది, కొత్తగా అనిపిస్తుంది. సో కమింగ్ టు సరే, ఈ మీకు క్లారిటీ వచ్చేసింది, నెక్సాన్ తీసుకున్నారు సరే, అందులోనూ మళ్ళీ పెట్రోల్ చూస్ చేసుకోవడం దానికి రీజన్ చెప్పారు. సో హోండా బ్రియో నుంచి అంత స్మూత్ నుంచి టాటాకి వచ్చే వరకు ఎలా అనిపించింది ఈ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్? అసలు 4 cylinder యూజ్ చేసిన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఓనర్స్, సో వాళ్ళకి 3 cylinder అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కదు. 1.2 3 cylinder ఫస్ట్ నేను తీసుకున్నాక ఫస్ట్ నాకు వచ్చింది అదే. ఇంత వైబ్రేట్ అవుతుంది అంటే వైబ్రేషన్ ఉంది ఇంజన్లో. మీకు చెప్తే నేను 1.2 లీటర్ 4 cylinder ఐవిటెక్ ఇంజన్ ఫస్ట్ నేను ఇనిషియల్ డేస్లో అది లైక్ ట్రాఫిక్ లాగితే ఇంజన్ ఆఫ్ అయిపోయింది అనుకుని చాలాసార్లు నేను ఆన్ చేసేవాడిని. ఇంజన్ అంత స్మూత్ ఉండే. ఇదేమో లోపల కూర్చున్నా సరే మనకి వైబ్రేషన్ తెలిసిద్ది. సో 1.2 లీటర్ 3 cylinder అనేది ఎవరైతే 1.2 లీటర్ 4 cylinder కైండ్ ఆఫ్ ఇంజన్స్ ఓనర్స్ నచ్చదు. సో వైబ్రేషన్ ఆబ్వియస్గా ఉంది దీనికి. అండ్ ఈ ఇంజన్ నాయిస్ క్యాబిన్లోకి వస్తుంటుందా? ఇంజన్ నాయిస్ వస్తుంది. సో మనకి హైవేస్లో ఆబ్వియస్గా క్యాబిన్ నాయిస్ ఉన్నది. సో ఆటోమేటిక్ ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వస్తుంది. ఇప్పటివరకు ఇంజన్ నుంచి ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేశారా? ఇంజన్ నుంచి అయితే ఇష్యూస్ ఏం లేవు. ఇంజన్ 30,000+ డ్రివెన్ చేసినా సరే హైవేస్ చాలా బాగుంటుంది. లిటిల్ బిట్ టర్బో ల్యాగ్ వస్తుంది కంపల్సరీగా, బట్ వెన్ మనం హైవేలో వెళ్ళినప్పుడు నో ప్రాబ్లం, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. హ్యాండ్లింగ్ చాలా బాగుంటుంది. కానీ ఇంజిన్ అయితే నో ప్రాబ్లం. ఓన్లీ 3 cylinder కాబట్టి ఆబ్వియస్గా మీకు వైబ్రేషన్స్ వస్తాయి ఇంజిన్. ఓకే, ఇంకోటి డీజిల్ టాటా కార్స్లో మైలేజ్ అయితే నో ప్రాబ్లం, ఇవ్వడానికి ఇష్యూ లేదు. మెయిన్లీ టాటా కార్స్ అనగానే పెట్రోల్ ఇంజన్స్లో ఎస్పెషల్గా మైలేజ్ ఎంత వస్తుంది సిటీలో, హైవేస్లో? సిటీలో మనకి హైదరాబాద్ సిటీలో అయితే 12 వస్తుంది. సిటీలో 12 వస్తుంది. హైవేలో వచ్చేసరికి మనం ఎలా డ్రైవ్ చేసాం బట్టి వస్తుంది. సో దీనికి మనకి మోడ్స్ వస్తాయి. సో ఈకోలో మనం వెళ్ళామంటే లైక్ మనం సింగిల్ పర్సన్ వెళ్తున్నాం, ట్రావెల్ చేస్తున్నాం అండ్ లెస్ లగేజ్ ఉంది అంటే మనకి ఈకోలో వెళ్తే హైయెస్ట్ నాకు వచ్చింది 300 kilometers డ్రైవ్లో 18 వరకు నేను చూసాను హైవేలో. అండ్ నార్మల్గా ఒక 2-3 members ఒక మీడియం సైజ్ మనకి లగేజ్ ఉన్నది అంటే 15-16 వస్తుంది హైవేలో. అండ్ హౌ వీ డ్రైవ్ ఆల్సో అరౌండ్ 100 మెయింటైన్ చేస్తే బాగానే వస్తుంది. అబౌవ్ 120 రేంజ్ కొంచెం తక్కువ. మైలేజ్ అయితే ఏమి ఇష్యూ? మైలేజ్ అయితే పెట్రోల్ కార్ ఓకే, దట్టు ఇంత వెయిట్ ఉన్న కారు ఆ మైలేజ్ ఓకే. ఇదే 1.2 పంచ్లో కూడా ఉంటుంది, బట్ రెండు డిఫరెంట్ ట్యూనింగ్ ఉంటాయి. బట్ పంచ్లో అయితే మైలేజ్ రావట్లేదు చాలా మంది కంప్లైంట్. నెక్సాన్లో మేబీ ఆటోమేటిక్ అయి ఉండొచ్చు అది. మాన్యువల్ అయితే నో ప్రాబ్లం. మాన్యువల్ ఆబ్వియస్గా సిటీ 12 kilometers, హైవే 15 to 16 కంపల్సరీ వస్తుంది. ఒకసారి సైడ్కి వస్తే మనకి టాప్ మోడలే కాబట్టి వైడర్ సెక్షన్ ఆఫ్ వీల్స్ వస్తాయి. దీంట్లో 16 inches ఉంటాయి కదా, చార్కోల్ అలాయ్స్తో పాటు స్పెషల్ కదా దీంట్లో. ఓకే, ఏం మళ్ళీ ఎక్స్ట్రా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఏమి రాలేదు. అండ్ ఈ సెక్షన్ టైర్ వల్ల ఏంటంటే గ్రిప్ కూడా చాలా బాగుంటుంది, మీకు బాగుంటుంది, గ్రిప్ చాలా బాగుంటుంది. ఓకే, టైర్స్ కమింగ్ టు ఫ్రంట్లో డిస్క్స్ వచ్చాయి, వెనకాల డ్రమ్స్ వచ్చాయి. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇప్పుడు? బ్రేకింగ్ లిటిల్ బిట్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్తాను నేనైతే. మనకి ఎప్పుడైతే కొంచెం స్పాంజీనెస్ నాకు అనిపించింది బ్రేకింగ్. ఓకే,
లిటిల్ బిట్, ఎందుకంటే షార్ప్ లేదు బ్రేకింగ్. ఓకే ఓకే మేనేజబుల్, అంటే మరీ లేదని చెప్పను. ఓకే, ఇంకా బెటర్ ఇస్తే అవును. టాప్ ఎండ్ వేరియంట్స్ లో అట్లీస్ట్ 4 డిస్క్ బ్రేక్స్ ఉంటే అవును, ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్నట్టు ఉన్నది, నేను తీసుకున్న టైంలో లేదు. ఓకే. అండ్ సస్పెన్షన్ వైజ్ గా కంఫర్ట్ ఎలా ఉంటుంది? సస్పెన్షన్ ఏం ఇష్యూ లేదు, వెహికల్ అనేది చాలా బాగున్నది. సస్పెన్షన్ కూడా ఇష్యూ ఏం లేదు, నాకైతే బాగానే అనిపించింది. ఓకే. ఈ సబ్ 4 మీటర్ లో బాడీ రోల్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా వెనకాల కూర్చున్న వాళ్ళు? అవును, బాడీ రోల్ ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది, ఎందుకంటే అంటే లైక్ నార్మల్ స్పీడ్స్ నో ప్రాబ్లం, ఎప్పుడైతే కొంచెం అబౌవ్ 60-70 స్పీడ్లో ఎన్ని కర్వ్ షార్ప్ కర్వ్ చేసామంటే ఆటోమేటిక్ లిటిల్ బిట్ బాడీ రోల్ వస్తుంది. ఓకే. సో ఎక్స్టీరియర్ నుంచి మీరు ఏదైనా గ్లిచెస్ ఫేస్ చేశారా? లైట్స్ కానీ రాకపోవడము, కీస్ నుంచి అన్లాక్ అవ్వకపోవడము ఇప్పటివరకు ఎప్పుడన్నా? లేదు లేదు, అలా ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఎటువంటి ఇష్యూస్ ఎక్స్టీరియర్గా లేదు, ఇంటీరియర్గా అయితే ఉన్నాయి. సో కమింగ్ టు ఒకసారి ఇంటీరియర్ ఓపెన్ చేయరా? మెయిన్లో కాజిరంగ్ ఎడిషన్ గురించి చూపిస్తే దీంట్లో వుడ్ ఫినిష్ ఆఫ్ డాష్ బోర్డ్ ఒకటి స్పెషల్గా అండ్ బీచ్ ఫినిష్ సీట్ కవర్స్ ఈ వేరియంట్లో మాత్రమే, ఈ రెండే కదా ఇంటీరియర్లో స్పెషల్గా కాస్మెటిక్ చేంజెస్. ఓకే. సో ఈ ఏ పిల్లర్ ఇట్లా కర్వ్గా ఉంది కదా, మీకు అక్కడ బ్లైండ్ స్పాట్ లాగా ఎప్పుడన్నా అనిపించుందా? బ్లైండ్ స్పాట్ ఆబ్వియస్గా ఉంటుంది. బ్లైండ్ స్పాట్ అనేది మీకు ఒక 2-3 మంత్స్లో అలవాటు అవుతుంది. కార్ డ్రైవ్ చేసే కొద్దీ మీకు ఓకే, మనమే కొంచెం టిల్ట్ అవుతాం ఆటోమేటిక్గా ఏదైనా వెహికల్ వస్తున్నప్పుడు. సో ఆబ్వియస్గా మీకు బ్లైండ్ స్పాట్ ఉంటుంది. అండ్ వేరే కార్లతో పోలిస్తే దీనికి కొంచెం పిల్లర్ సైజ్ పెద్దది, దానివల్ల కొంచెం ఖచ్చితంగా మీకు బ్లైండ్ స్పాట్ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. సో మీ హైట్ ఏమొస్తుంది? 5'10". ఒక్కసారి వెనకాల కూర్చొని చూపియారా లైవ్లో? ఎందుకంటే ఈ స్లోపింగ్ రూఫ్ వల్ల ఇష్యూస్ ఉంటుంది, హెడ్ రూమ్ మెయిన్లీ వెనకాల కూర్చున్న వాళ్ళకి. లైవ్లో ఒకసారి చూద్దామని. సో యా ఉంది, స్పేస్ ఉంది, ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు అయితే ఉంది. ఓకే, 6 వాళ్ళకి కొంచెం ఇబ్బంది, 6 పైన ఉన్న వాళ్ళకి కొంచెం ఈ కార్లో ఇబ్బంది అవుతుంది. బట్ ఇక్కడ నుంచి చూస్తే మనకు ఈ కర్వ్ రూఫ్ రావడం వల్ల ఫేస్ కూడా కవర్ అయిపోతుంది ఆల్మోస్ట్ మనకి. అండ్ వెనకాల ఏసీ వెంట్స్ వచ్చాయి. కూలింగ్ ఏసీ అంతా ఎలా ఉంటుంది ఈ కార్లో? ఏసీ ఎక్సలెంట్ ఉంటుంది. ఏసీ అయితే కంపేర్ టు జర్మన్ కార్స్ లో ఉండదు, కొరియన్ ఓకే, టాటా బెస్ట్. ఏసీ చాలా చాలా వస్తుంది లోపల చలికాలం. గేర్ షిఫ్ట్స్ మాన్యువల్ తీసుకున్నారు కదా, ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లమ్ హార్డ్ షిఫ్ట్స్ ఉంటాయి? ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్ ట్రావెల్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎనీ మామూలు గేర్. సుజుకి తీసుకున్నా మనం, హోండా హ్యుండా ఏం తీసుకున్నా దీని ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైం ఎక్కువ పడుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే గేర్ ఎంగేజ్ కూడా కొంచెం, ఇప్పుడు రివర్స్ వేసినప్పుడు మనం ఎంత ఫుల్ క్లచ్ ఇచ్చి రివర్స్ వేసినా సరే అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఎంగేజ్ అవుతుంది తొందరగా. ఓకే, లిటిల్ బిట్ మూవ్మెంట్ రావాలి, ఇప్పుడు ఎంగేజ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి ఉంది. బట్ ఇట్లా స్టక్ అవ్వడం లేదు లేదు, అలా ఏం లేదు. క్లచ్ ప్లే ఎలా ఉంది మాన్యువల్లో? హార్డా, స్మూతా, మీడియం ఉంటుంది. యాక్చువల్లీ నాకు ఫస్ట్ క్లచ్ కొంచెం హార్డ్ అనిపించింది, ఎందుకంటే నేను ఐవిటాక్ ఇంజిన్ నుంచి రావడం వల్ల నాకు చాలా హార్డ్ అనిపించింది. అండ్ క్లచ్ ప్లే కూడా ఎక్కువ అనిపించింది. ఓకే. సో హోండాలో మన క్లచ్ ప్లే చాలా తక్కువ ఉంటుంది, దీంట్లో క్లచ్ ప్లే ఎక్కువ అనిపించేసరికి నేను అడిగితే యాక్చువల్గా అట్లానే ఉంటుంది. టాటా హార్డ్ ఉన్నదంటే చేశారు, బట్ ఓకే మీడియం నన్ను అడిగితే. మరి ఎంజీ డీజిల్ లాగా అంత హార్డ్ ఉండదు. ఓకే. మెయిన్లీగా టచ్ స్క్రీన్లో మీకు అప్పుడు టాప్ మోడల్లో 7-inch స్క్రీన్ వస్తుండే, అంటే టచ్ ల్యాగ్ కానీ ఇప్పుడు గ్లిచెస్ కానీ వచ్చాయా? రీసెంట్గా నేను హంపీ ట్రిప్ వెళ్ళా. మనం హైదరాబాద్ క్రాస్ అయ్యాక ఆల్మోస్ట్ నేను 70 kilometers అట్లా వెళ్ళాక సడన్గా టచ్ అనేది మొత్తం టోటల్గా కన్సోల్ ఆగిపోయింది. ఓకే, అసలు కన్సోల్ టచ్ ఆగిపోయిందా? క్లస్టర్ టోటల్ బ్లాంక్. ఓకే, మొత్తం ఇప్పుడు మనం కార్ ఆఫ్ లో ఉంటే ఎట్లా ఉంటుంది, సో అది మొత్తం ఆఫ్ అయిపోయింది. ఎంతసేపు అలా? నేను 2-3 times కార్ రీస్టార్ట్ చేశాను, ఆఫ్ చేసి ఆన్ చేసిన అవ్వలేదు. ఓకే, సర్లే ఇంకా ఇలాగ మేము సగం దూరం వెళ్ళిపోయాం, హంపి టైం అయిపోతుంది. సర్లే ఇంక సరే వెళ్ళినప్పుడు చూసుకుందాం ఏమైతే అయిందని చెప్పి నేను స్టార్ట్ చేసి వెళ్ళాక టీ బ్రేక్ తీసుకున్నాం. జస్ట్ ఒక 10-15 minutes లో టీ బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ వచ్చి ఆన్ చేసాం, అప్పటి నుంచి నార్మల్ వర్క్ చేస్తుంది. దానికి కూడా టీ బ్రేక్ కావాలన్నదేమో మేబీ. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ 2 hours మనకి రిమైండ్ చేస్తుంది
టేకే టీ బ్రేక్ అని చెప్పి. టీ బ్రేక్ అని క్లస్టర్లో చూపిస్తుంటుంది. లేదు, సౌండ్ వస్తుంటుంది. ఓకే, మంచిగా మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడే బాగా ప్లాన్ చేసి పెట్టారు. 2 hours ఆఫ్ చేయండి, టాటా కార్స్ అని చెప్పి. ఇది సర్వీస్లో చెప్పారా మళ్ళీ ఇలా అయింది అని? సర్వీస్లో చెప్పాను, బట్ టాటా సర్వీస్లో చెప్పినా వేస్ట్, వాళ్ళు చేయరు. సర్వీస్ గురించి మాట్లాడుతున్నాం, టాటా సర్వీస్ ఎలా ఉంది? టాటా సర్వీస్ అంటే నాకు 3 years కాబట్టి చాలా లాంగ్ స్టోరీ ఉంది టాటా సర్వీస్తో. ఫస్ట్ తీసుకున్న వెంటనే 1 monthకి నాకు స్టీరింగ్ ఫస్ట్ ఆఫ్ బాగానే ఉండే, సెకండ్ అంటే ఒక ఆఫ్ స్టీరింగ్ ఇచ్చాక చిన్నది టైట్నెస్ వచ్చేది స్టీరింగ్. మళ్ళీ సెకండ్ దానికి అయ్యింది. ఆ మధ్యలో ఎందుకు వస్తుందని చెప్పి ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు చెప్పాక వాళ్ళు ఏమన్నారంటే, సార్ చిన్న ఇష్యూ ఉంది, అది సార్ట్అవుట్ చేద్దాం, పార్ట్ తెప్పించాలని చెప్పారు. ఓకే, వెళ్ళండి, పార్ట్ తెప్పించాలని చెప్పా. ఆల్మోస్ట్ 3 days ఉంచుకున్నారు వెహికల్. ఓకే, ఇంజనీర్స్ దాన్ని చూసి చెప్పాలి, అప్పుడు పార్ట్ వస్తుంది అని చెప్పారు. ఓకే, వచ్చింది, వేశారు, అంతా అయిపోయింది. ఆ ఇష్యూ సార్ట్అవుట్ అయింది. తర్వాత రైట్ సైడ్ వీల్ దగ్గర చిన్న సౌండ్స్ వస్తున్నాయి, లైక్ షాక్ అబ్జర్వ్ సౌండ్ కైండ్ ఆఫ్ వస్తుంది. ఫస్ట్ నేను హైదరాబాద్లో చేయించాక ఆ ఇష్యూ వచ్చింది. తర్వాత నేను ఆంధ్ర వెళ్ళాల్సి వచ్చింది. ఆంధ్ర వెళ్ళాక తర్వాత సెకండ్ సర్వీస్ 6 monthsకి వచ్చేస్తుంది కదా, సో 6 monthsకి వచ్చింది. ఆంధ్రాలో అక్కడ నా దగ్గర ఏమైతే సర్వీస్ మంచిగా నేను చెక్ చేసి మరి రాజమండ్రి తీసుకువెళ్ళా. రాజమండ్రి టాటా సర్వీస్ వాళ్ళకి చెప్పా. వాడు చూసి, సార్ ఏం లేదు సార్, చిన్న గ్రీజ్ ఇష్యూ ఉంది, గ్రీజ్ పెట్టేద్దాం మనం. అంతలోపు ఏమైంది, సడన్ గా ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, చిన్న పార్ట్ ఓడి లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సీట్ దగ్గర పడింది లోపల నుంచి. అలా హోల్ పడింది? హోల్ కాదు, ఒక ప్లాస్టిక్ పార్ట్ కార్లోంచి వచ్చి పడింది. అది తీసుకుని జాగ్రత్త పెట్టా, వాడికి చూపిస్తే, సార్ ఇది లోపల డాష్ బోర్డ్ లోపల ఉంటుంది, దాన్ని ఫిక్స్ చేయాలి మనం అన్న. ఓకే చేయండి, ఇచ్చేసా. వాడు ఒక 2 days పెట్టుకున్నా కార్ పెట్టుకుని చేశాక టెస్ట్ డ్రైవ్ చేస్తాం కదా, చేశాక ఇంజనీర్ చెప్పా, నాకు ఇక్కడ ఇష్యూ స్టార్టింగ్లో రావట్లేదు సౌండ్, వెన్ ఒక 5-10 minutes డ్రైవ్ చేసి ఆటోమేటిక్గా వస్తుందని చెప్తే, లేదు అది గ్రీజ్ ఇష్యూయే, మేము సార్ట్అవుట్ చేసేస్తాం అని చెప్పి బిల్ వేస్తారు, అంతే అయిపోయింది. నేను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళా కాకినాడ. వెళ్ళే లోపలికి సేమ్ ఇష్యూ, మళ్ళీ సేమ్ ఇష్యూ వచ్చింది సస్పెన్షన్ దగ్గర ఇష్యూ వచ్చిందని చెప్పి ఏం చేసాం, కాకినాడ షోరూమ్ తీసుకువెళ్ళాం. మళ్ళీ కాకినాడ షోరూమ్ తీసుకువెళ్ళి వాళ్ళకి సేమ్ ఇదే బ్రో, ఆల్రెడీ నేను హైదరాబాద్లో చేయించా, ఇక్కడ కూడా రాజమండ్రిలో చేయించా, ఇప్పుడు కాకినాడ తీసుకొచ్చా అంటే, లేదు సార్ చూస్తానని చెప్పి చూసారు. కారు పెట్టినట్టే ఉంది. నేను ఇంటికి వెళ్ళి వచ్చాను, అయిపోయింది సార్ అన్న. ఏమైపోయిందంటే ఏం లేదు సార్, జస్ట్ అది జనరల్ చెకప్, అంతా ఓవర్. అప్పుడు కారు కొంచెం స్లైట్గా రైట్కి లాగేది. సో నేను అది కూడా షాక్ అబ్జర్వ్ ఇష్యూ ఏమో చెప్పా అంటే, వాళ్ళు అయిపోయింది సార్ అన్న. నేను చూసా కార్ కనీసం నేను ఎక్కడైతే పెట్టానో అక్కడే ఉంది, కనీసం తీసారంటే ప్లేస్ అలా మారాలి, లేదా కొంచెం అటు ఇటు అన్న రావాలి. సో నాకు ఇంక కోపం వచ్చి మేనేజర్ని పిల్లండి అని చెప్పి మేనేజర్ మాట్లాడి, ఏంటి మీరు ఏమనుకుంటున్నారు, ఇట్లా కొంచెం గట్టిగా మాట్లాడి, నేను ఇలా గవర్నమెంట్ దాంట్లో చేస్తానని చెప్పి అప్పట్లో అక్కడ ఉండే అంటే, ఇంకా వాళ్ళు భయపడి లేదు సార్ లేదని, అప్పుడు బిల్లు కూడా వేశారు నాకు. బిల్లు ఎలా వేస్తారు మీరు ఫ్రీ సర్వీస్ ఉన్నప్పుడు కారు అని గట్టిగా మాట్లాడితే, అప్పుడు అవన్నీ తీసేసి రేపు తీసుకురండి సార్, లేకపోతే రేపు రండి అన్న, నేను విజయవాడ వెళ్ళిపోతున్నాను, నాకు అవ్వదంటే అప్పుడు విజయవాడ జాస్పర్ టాటా వాళ్ళ మేనేజర్ నెంబర్ ఇచ్చి నాకు వెళ్ళమన్నారు. సో అప్పుడు విజయవాడ జాస్పర్లో ఆఖరికి అది ఇష్యూ షార్ట్అవుట్ అయింది. ఫైనల్గా ఏంది దానికి రీజన్? సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పారు నాకు, అదే టాటా సర్వీస్లో ఉన్న మ్యాజిక్, ఎవరికి పర్ఫెక్ట్ ఏది తెలియదు. అవింది వాళ్ళకి చెప్పాను. సో అంటే సార్ స్క్రూస్ లూజ్ అయ్యే, సస్పెన్షన్ కొంచెం ఇలా అయింది అని ఏదో చెప్పారు, అంటే వాళ్ళకి తెలియదు బేసిక్ గా. సో చెప్పారు, నాకైతే అక్కడ సార్ట్అవుట్ అయింది. తర్వాత సింపుల్ గా ఏదైతే కార్ రైట్కి పుల్ చేస్తుందని చెప్పాను. సో అది చెప్తే వాళ్ళు ఏం చెప్పారు, వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ చేయించాం సార్ అంట. చేయించాను. నేను టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఇంజనీర్తో పాటు అదే టెక్నీషియన్తో మళ్ళీ సేమ్ ప్రాబ్లం లాగుతుంది. మీకు విజయవాడ బ్రెయిన్ సర్కిల్ మీద బ్రిడ్జ్ ఉంటుంది, సో ఆ బ్రిడ్జ్ మీద వెళ్తే లాగుతుంది ఆటోమేటిక్గా. లాగుతున్నప్పుడు లేదు సార్ చేసాం, అది సంథింగ్ ఇష్యూ ఉందని. నేను ఎప్పుడైతే బయట వీల్ అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ చేయించానో ఆ ఇష్యూ పోయింది నాకు. సో టాటా సర్వీస్లో మీకు ఏ పని అవ్వదు, ఎవరైతే మనం ఓనర్ ఉన్నామో ఓనర్ దాని మీద వర్క్ చేయాలి, చేస్తే అప్పుడు అవుతుంది. నాకు వచ్చి ఆల్మోస్ట్
కార్ తీసుకున్న 1.5 year వరకు ఆ ఇష్యూని అలా నడుస్తూనే ఉంది. సో 1.5 year తర్వాత సార్ట్అవుట్ అయింది. సో అది ఇష్యూ. ఇంకా బెటర్ నన్ను అడిగితే టాటా కార్ తీసుకున్నాం అనేది లాటరీ తీస్తున్నట్లు లెక్క. మీకు బెస్ట్ కార్ వచ్చింది అనుకోండి, ప్రాబ్లం లేదు, హ్యాపీగా నడుపుకోవచ్చు. కార్ ఎటువంటి ఇష్యూస్ రాదు, హ్యాపీగా నడుపుకోవచ్చు. ఇన్ కేసు లాటరీ మీకు తగలేకుండా ఏదైనా కార్ డిఫెక్ట్ కార్ వచ్చిందా అయిపోయారే. మీరు ఇంకా ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళ చుట్టూ తిరగడమే పని. అండ్ వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళకి ఒక ఎటువంటి సొల్యూషన్ చెప్పరు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరిగింది సార్ అనేది ఉండదు వాళ్ళ దగ్గర. అండ్ మీరు సర్వీసింగ్ వరకే కాదు, సేల్స్లో కూడా మన కార్ ఏదైతే నా బ్రియో ఎక్స్చేంజ్ చేసా వెహికల్, ఇప్పటికి 3 years అవుతుంది, ఇంకా ఓనర్ నేమ్ చేంజ్ చేయలేదు వాళ్ళు. ఇంకా అదే చెప్తున్నారు, చేస్తాం సార్ 1 month చేస్తాం, కార్ వెళ్తుంది సార్, అది కన్విన్స్ చేస్తారు తప్ప సొల్యూషన్ అనేది దొరకదు మనకి. సో టాటా సర్వీస్ అనేది టూ బ్యాడ్. కమింగ్ టు హోండా సర్వీస్, హోండా అనేది చాలా బాగా చూసుకున్నారు నన్ను. అసలు అది కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ మీ సర్వీస్. నార్మల్ కార్కి అప్పట్లో షిఫ్ట్ అవి 3000 అట్లా అయితే నాకు 6500 అయ్యేది. బట్ ఎవ్రీ 6 months కూడా నాకు సర్వీస్ అది. కానీ ఎటువంటి ఇష్యూ దాంట్లో చిన్న ఇష్యూ 8 years ఇష్యూ ఫేస్ చేయలేదు నేను. బట్ ఈ కార్ తీసుకున్న 1 monthకి ఇష్యూ వచ్చింది. సో సర్వీస్ అనేది టూ బ్యాడ్ టాటా. ఎక్కడైనా నేను చేపించిన ఈ 4 సర్వీస్ సెంటర్స్లో విజయవాడ స్లైట్లీ బెటర్ అంతే. మొత్తం స్టోరీ విన్నాక ఒక 2 డైలాగ్స్ చెప్పాలి. ఏంటంటే, ఒకటి టాటా సర్వీస్ అంటే ఇప్పటికీ కూడా కార్ సర్వీస్ కాదు, అదొక కమర్షియల్ వెహికల్ సర్వీస్ లాగే చూస్తున్నారు. టాటా ఎస్ లేకపోతే కమర్షియల్ ట్రక్ సర్వీస్ లాగా గ్రీజ్ పెడతాను, అది పెడతాను. ఇంత టెక్నాలజీ వచ్చింది, దాన్ని కనెక్టెడ్ చేసి ల్యాప్టాప్కి ఏంటి సొల్యూషన్ అని లేదు, గ్రీజ్ పెడతాము, స్క్రూ పెడతామని. రెండో విషయము, టాటా కార్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ కార్ మీద ఒక అవగాహన లేకపోతే మాత్రం, ఒక ఫస్ట్ ఓనర్ ఫస్ట్ కార్ అయితే మాత్రం అయిపోయారు. ఇంకా మీరు అసలు వాళ్ళు ఏదో చెప్తారు, బిల్ వేస్తుంటారు, సొల్యూషన్ రాదు. మీరు బిల్లు ఎందుకు పే చేస్తున్నారు మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు షోరూమ్కి వెళ్తే సడన్ గా ఇప్పుడు ఫస్ట్ సర్వీస్కి వెళ్తారు, వెళ్ళాక ఏసీ క్లీనింగ్ అంటాడు. ఏసీ క్లీనింగ్ ఎప్పుడు చేస్తారు? అసలు మనకి ఏదైనా ఏసీలు ఇష్యూ ఉందా? ఉంటే చేయాలి. అవి ఊరికనే బిల్ వేస్తారు ప్రతిది. అంటే వీళ్ళు ఏంటంటే కస్టమర్ తెలియకపోతే ఏదో ఒకటి చెప్పి ఎట్లన్నా మీ దగ్గర నుంచి డబ్బులు ఆడని చూస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. నేను టాటాలో అయితే అది ఫేస్ చేసా. మనకి ఐడియా ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి ఓకే. లేని వాళ్ళు కొత్త కస్టమర్స్ కొత్తగా తీసుకుంటారు. టాటా అనేసరికి అప్పట్లో బిల్డ్ క్వాలిటీ ఎందుకంటే సేల్స్ అవుతున్నాయి టాటా. సో ఆబ్వియస్గా బిల్డ్ క్వాలిటీ ఎవరికన్నా సరే టాటా బిల్డ్ క్వాలిటీ వల్ల వెళ్తున్నారు. బట్ ఏంటంటే ఇట్లాంటి ఇష్యూస్, మా ఫ్రెండ్ వెహికల్ టాటా నెక్సన్ అనే, తను గోవా వెళ్ళారు i20 అండ్ టాటా నెక్సన్. చెన్నైలో పని ఉండి చెన్నైలో సడన్గా టోటల్గా ఏంటి బ్లాంక్ అవుట్ అయిపోయిందండి. ఎటువంటి కీ కానీ రెస్పాండ్ అవ్వట్లేదు కారు. మళ్ళీ టోయింగ్ చేసుకుని షోరూమ్ తీసుకెళ్లారు. సో ఎలక్ట్రానిక్స్ అనేది టాటాలో టూ బ్యాడ్. అది ఎప్పుడు ఏమైతుందో చెప్పలేం. మనం చాలా వీడియోస్ ఆన్లైన్లో కూడా చూస్తున్నాం, సఫారీలో ఏమైంది. సో సో టాటా ఎలక్ట్రానిక్స్ బ్యాడ్. అదే లక్కీ ఆర్ అన్లక్కీ లాగానే ఉండాలి. లక్కీ కార్ మంచి కార్ వచ్చిందంటే మీకు హ్యాపీగా నడపచ్చు. ఇన్కేస్ డిఫెక్ట్ కార్ వచ్చిందంటే సో మీరు ఫేస్ చేయాలి. మనం వర్క్స్ అన్ని పక్కన పెట్టుకొని కార్ చుట్టూ తిరగాలి. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఈ ప్రైస్లో మీ టాప్ ఎండ్ తీసుకున్నారు, అన్ని ఫీచర్స్ వచ్చాయి, ఇంకేమైనా ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది ఏదైనా? ఏం యాక్చువల్గా యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్డ్ ఇది. సో వైర్లెస్ ఇస్తే బాగుండు అనిపించింది. అండ్ ఆల్రెడీ మనం అందరూ టైప్ సికి మూవ్ అయిపోతున్నాం. అవును. దీంట్లో టైప్ ఏ ఇచ్చాడు. ఓకే. సో అక్కడ కొంచెం ప్రాబ్లం అనిపించింది. ఇంకా ఏసీ పాజిటివ్స్ వచ్చేసరికి ఏసీ చాలా బాగుంటుంది మీకు. ఏసీ అయితే చాలా అసలు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు వేరే కార్లో. చాలా బాగుంటుంది ఏసీ. అండ్ వెంటిలేటర్ సీట్స్ వచ్చాయి. సో ఆ సెగ్మెంట్లో అదే ఆ టైంలో వెంటిలేటర్ సీట్స్, అండ్ వెంటిలేటర్ సీట్స్ సమ్మర్లో మనకి చాలా యూజ్ అవుతాయి. వెంటిలేటర్ సీట్స్ వన్ మనకి అలవాటు అయిపోయిందంటే నార్మల్ కార్లో మనం కూర్చుంటే బ్యాక్ సైడ్ అంతా స్వెట్ టైప్ అనిపిస్తుంది. సో వెంటిలేటర్ సీట్స్ చాలా బాగుంటుంది. దీని కుషనింగ్ కూడా బాగున్నది సీట్స్ కంపేర్ టు నార్మల్ వేరియంట్స్ తో పోలిస్తే దీని కుషనింగ్ బాగుంది. సీట్ కుషనింగ్ బాగుంటుంది. అవును. ఓకే. ఇది పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, టాటా నెక్సాన్ సజెస్ట్ చేస్తారా? ఇలాంటి ఎడిషన్స్ తీసుకోమంటారా, వద్దంటారా? ఎడిషన్స్ వచ్చేసరికి అది ఓనర్ యొక్క ఓన్ చాయిస్.
మనకి స్టాండర్డ్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ వెహికల్ తొందరగా ఈజీగా వెళ్ళిపోవాలి మనం సెల్ చేసినప్పుడు అండ్ అట్లా అనుకుంటే గో ఫర్ నార్మల్ కలర్స్. సో మనకి వెహికల్ మీద ఇష్టం ఉండి నా కార్ అంటే కొంచెం నాకు స్టాండర్డ్ అవ్వాలి, బాగా కనిపించాలి, నేను కార్ మీద స్పెండ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా మనం పీపీఎఫ్ కానీ సెరామిక్ కానీ చేపిస్తూ ఉండాలి. సెరామిక్ ఎప్పుడైతే చేపిస్తారో రన్ బాగుంటుంది మనకి. సో మనకి వాటర్ పడిన జారిపోవడం అట్లా ఉంటుంది. సో అట్లాంటివన్నీ నాకు ఒక 50,000 వరకు దానికి ఎక్స్ట్రా నేను పే చేశాను దీనికి. సో టాటా నెక్సన్ అయితే ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను కార్. బట్ మనకు కొంచెం నాలెడ్జ్ ఉన్నప్పుడు తీసుకుంటాం బెటర్. అండ్ దగ్గరగా ఉన్న ఎవరైతే సర్వీస్ సెంటర్స్ కానీ దాంట్లో మనకి ఎవరైనా మంచి వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటే బెటర్, కొంచెం ఈజీగా అవుతుంది. టాటా అనేది బెస్ట్ కార్ సెగ్మెంట్లో నన్ను అడిగితే సజెస్ట్ అయితే చేస్తా 100%. సో ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి మీరు డౌన్ పేమెంట్ ఈఎంఐ పెట్టుకోలేరు. సో ఆన్ రోడ్ ఆ టైంలో ఎంత పడింది? నాకు 14,70,000 పడింది. 14,70,000 ఆన్ రోడ్. అండ్ 50,000 వరకు నేను పైన ఈ సెరామిక్ అండ్ పీపీఎఫ్ కాంబినేషన్లో నాకు పడింది ఎక్స్ట్రా. సో ఈ రైనో ఉంది కదా ఫెండర్కి, ఇది రీజన్ మీకు? ఇది మనకి కాజిరంగా ఎడిషన్. సో కాజిరంగా నేషనల్ పార్క్ వచ్చి అస్సాంలో లొకేట్ అయ్యి ఉంది. ఓకే, సో ఈ రైనో ఏంటంటే, రైనో అనేది మనకి అంతరించిపోతుంది కదా, సో దానికి కోసం అని చెప్పి ఈ కాజిరంగా ఎడిషన్. అంటే ఈ రైనో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాజిరంగా నేషనల్ పార్క్ లో ఉన్నది. సో అది అంతరించిపోయేసరికి మనకి దాన్ని బేస్ చేసుకుని ఈ వేరియంట్ లాంచ్ చేస్తారు ఆ టైంలో. టాటా ఇలాంటి విషయాలు బాగా చేస్తారు, బిల్డ్ క్వాలిటీలో బాగా చేస్తుంటారు. కానీ సర్వీస్ మీద కొంచెం ఫోకస్ చేసి ఆ ట్రైనింగ్ ప్రాపర్గా ఇచ్చి ఆ గ్లిచెస్ అవన్నీ కొంచెం మేనేజ్ చేస్తే మాత్రం ఇంకా టాటాని బీట్ చేసే కంపెనీ ఉండదు ఆబ్వియస్గా. ఎందుకంటే మనం టాటాలో మేజర్ ఇష్యూస్ సర్వీసే నన్ను అడిగితే. సర్వీస్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, బట్ ఫిట్ అండ్ ఫినిష్ బాగోదు. ఆ ప్యానల్ గ్యాప్స్ అవి చూసే ఉన్నాయా? ప్యానల్ గ్యాప్స్ మీరు ఏ టాటా కార్ తీసుకొని ప్యానల్ గ్యాప్స్ లేకుండా ఒక కార్ చూపించండి నాకు. మా ఆఖరికి మారుతిలో ఉండే చీపెస్ట్ కార్లో కూడా ప్రాపర్ ఫిట్టింగ్ ఉంటుంది, ఫిట్ అండ్ ఫినిష్ ఉంటుంది. ఇలాంటి కార్స్ టాటా ఇండియన్ బ్రాండ్ అయ్యి ఉండి అవును టాప్ మోస్ట్ మనం తీసుకున్నది కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్లా మనం స్పెషల్ ఎడిషన్స్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా మనం ఎక్స్ట్రా పే చేస్తున్నాం. సో కనీసం స్పెషల్ ఎడిషన్ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడన్నా వాళ్ళు కనీసం దీని మీద వర్క్ చేయాలి. సో హై అండ్ తీసుకుంటున్నాం, సో బెటర్. సో ఇది ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా చెప్పాలి, షేర్ చేసుకోవాలి? మేజర్ ఇష్యూస్ అయితే అవే ఉన్నాయి. ఇంకా ప్రెజెంట్ అయితే సర్వీసే మేజర్ ఇష్యూ అని చెప్తా. కార్ అయితే పర్ఫెక్ట్, ఎటువంటి ఇష్యూ లేదు, రన్నింగ్ బాగుంటుంది అంతా. మీకు 3 సిలిండర్ అయితే నచ్చితే ఓకే, 3 సిలిండర్ నచ్చకపోతే వైబ్రేషన్స్ అవన్నీ కామన్. సో ఇది ఓవరాల్గా ఓనర్షిప్ రివ్యూ ఆఫ్ టాటా నెక్సాన్ కాజిరంగా ఎడిషన్ది. సో మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నది, ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా నేనే మీ వర్క్ కోసం హైదరాబాద్లో. జస్ట్ మీరు బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనకి, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి, లేదంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, అక్కడికి మెసేజ్ చేసినా మన టీమ్ అనేది ఫాలో అప్ అవుతుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేట్ చేయాలి.